హాయ్ హలో నమస్తే అండి. అస్సలం వాలేకుమ్. వెల్కమ్ టు పర్వీన్ ఛానల్ 216 అండి. గోధుమ పిండి చపాతీ అండి. గోధుమ పిండి చపాతీలో గోధుమ పిండి వేస్తున్నానండి. పొద్దునే బ్రేక్ఫాస్ట్కి గోధుమ పిండి వేస్తున్నానండి. టిఫిన్కి కొద్దిగా మైదా పిండి వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి చపాతీ. అందుకోసం కొద్దిగా కలుపుతానండి మైదా పిండి. మీరు కూడా కావాలంటే అలా వేసుకోండి, చాలా బాగుంటుంది. లైట్గా ఉప్పు వేస్తానండి రుచి కోసం. లైట్గా పంచదార కూడా వేస్తానండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఎర్రగా వస్తుంది రొట్టి ముందు. పంచదార వేసుకుంటే రొట్టి ఎర్రగా వస్తుంది, మెత్తగా వస్తుంది చక్కగా. అన్నానండి. 2 గిన్నెలు నూనె వేస్తానండి. ఇప్పుడు కలుపుతానండి, పిండి కలుపుతానండి. కలిపి ఒక అరగంట అయినా పెట్టేస్తే చాలా రొట్టి చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా మెత్తగా ఉంటుందండి. మీరు అలా టైం ఉంటే అలా చేయండి, టైం లేకపోతే ఏం చేస్తాం, ఎవరైనా ఏమంటే కలుపుకొని చేసేస్తాం. ఈ రోజుల్లో జాబులు అవి ఉంటాయి కదండి పిల్లలకి, స్కూల్స్ తెరిసాక స్కూల్స్, చిన్నపిల్లలకి అన్నీ ఉంటాయి కదా, కాలేజీలు. హడావుడిగా అయితే కలిపేసి అప్పటికప్పుడు చేసుకుంటారు. నాకు కొద్దిగా టైం ఉంటుంది కాబట్టి నేను ఒక అరగంట కలిపి పెట్టుకుంటానండి పిండి. ఇలా కలిపి పెడతాంలో ఏముందంటే చాలా మెత్తగా బాగుంటాయి రొట్టెలు. అదండి, తర్వాత చూపిస్తాను. పిండి ఇలా కలుపుకోవాలండి. కొద్దిగా వాటర్ పోస్తాను, కలిపితే బాగా కలిసిపోతాయండి. ఇలా కలుపుకున్నానండి. ఒక అరగంట పెట్టేస్తే చక్కగా నానిపోతాయి పిండి చక్కగా. అప్పుడు రొట్టి చపాతీ మెత్తగా 2 రోజులైనా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టవసరం లేదండి. ఒకవేళ మిగిలిపోతే పిండి అయినా పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో, లేదు చపాతీ మిగిలిపోతే పైన పెట్టుకొని రేపు కూడా వేడి చేసుకొని తినొచ్చు. మిగులు తెప్పిండి నేను మిగిలిచ్చినండి, ఎందుకంటే ఎంత సరిపోతాయో అన్నీ వండుకుంటా. ఎందుకు రెండో రోజు బాగోదు కదండి, నిల్వ తింటే ఈ రోజు అసలు బాగలేదు. అందుకోసం నిల్వ ఫుడ్ తిననండి, పిల్లలకి కూడా పెట్టనండి. అప్పటికప్పుడు సరిపోయేదే కలుపుకుంటాను నేను, పిండి అయినా ఏదైనా సరే. ఈ ఫ్రిడ్జ్లో పెడదాం ఏముండదండి, పెట్టనండి, నాకు ఇష్టం ఉండదు.